వదిన వదిన తనొచ్చేస్తుంది. ఏ తనని రానివ్వు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నానా కాఫీ. థ్యాంక్స్ అమ్మా. ఏంటిది? అత్తయ్య ఏంటి సత్య, నువ్వు ఆర్డర్ చేస్తున్న ఫుడ్, బెడ్, ఫర్నిచర్ వీటన్నింటికి మీ నాన్న దగ్గర మనీ అడుగుతానని భయపడుతున్నావా? నువ్వేమీ భయపడొద్దు, అలాంటి వాటికేం నేను మనీ అడగను. నువ్వు ఈ ఇంటి కోడలివి, నీకు చెయ్యకపోతే వేరే ఎవరికి చేస్తాను? వదినా, అప్పుడైతే ఆ మనీ ఇంకా మీరు తీసుకోలేదా? అలాంటి వాటికి ఇచ్చిన మనీ తీసుకుంటే బాగుంటుందా? పోతే పోయిందిలే, వదిలే. ఏంటన్నయ్య గారు ఇంతగా ఆలోచిస్తున్నారు? ఏంట్రా సడన్ గా పిలిచి 40 ఎకరాల స్థలం అడుగుతుందేంటా అని అనుకుంటున్నారా? అందులో మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మనీ ఇచ్చి తీసుకోమన్నా కూడా తీసుకుంటాం. అక్క, ఎందుకక్క మనీ అది ఇస్తానని అన్నయ్య గారిని ఇన్సల్ట్ చేస్తావు? ఆయన దగ్గర లేని మనీయా? అవును వదినా, తప్పుగా అనుకుంటారేమో. ఇదంతా కూడా సత్య కోసమే చేసేది కదా. కాకపోతే ఆయనంతటా ఆయన చేసేలోపు మన అవసరానికి మనం అడుగుతున్నాం, అంతే కదా? రిజిస్టర్ చేసి ఇవ్వడానికి వేరే ఏదైనా సమస్య ఉందా అన్నయ్య గారు? అది కూడా చెప్పండి. అది నేను చెప్తాను. అంటే దాని అర్థం? అదేంటంటే ఏంటి నాన్న అది దీన్ని సాగదీస్తున్నారు? అది ఇవ్వడం కుదరదని, సమస్య ఉందని అత్తయ్యకి క్లియర్ గా చెప్పేయండి. సమస్య? రిజిస్ట్రేషన్ చేయడం లేదైనా సమస్య? మీరు నాకు చెప్పండి, మనకి మనుషులున్నారు. ఏంటి సమస్య? చట్టపరమైన సమస్య ఉందని చెప్పండి నాన్న. కొంచెం ప్రశాంతంగా ఉండమ్మా. లేదు పర్వాలేదు. ఏంటా చట్టపరమైంది చెప్పండి. దానికి కూడా అక్క దగ్గర మనుషులున్నారు. ఏం లేదు, అది అసలు అది నాన్నగారి ప్రాపర్టీయే కాదు. ఆగమ్మా, ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా. నేను వివరంగా చెప్పబోతుండగా నువ్వెందుకు కంగారు పడుతున్నావు? లేదు నాన్న, దానికోసం మీరు ఇంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు నిజమే చెప్పేయండి. ఏంటా నిజం? అదేంటి మీ ప్రాపర్టీ కాదని చెప్తున్నారు? నేను 4 చోట్ల ఎంక్వైరీ చేశాను, అది మీ ప్రాపర్టీయే. ఏం చిన్నానా, అయితే మీరు అరకులో లేరన్నమాట. ఇక్కడ ఈ పని మీదే ఉన్నారా? సత్య, నేనే అరకు నుంచి అతన్ని రప్పించాను. అదంతా వదిలే, నువ్వు చెప్పు సత్య, ఆ ప్లేస్ ని ఎందుకు ఇవ్వలేరు? అది మా పూర్వీకుల ఆస్తి అత్తయ్య. అదేంటంటే మా తాతలు పూర్వీకుల నాటి ఆస్తి. పూర్వీకుల నుంచి తాతయ్యలకు, తాతయ్య నుంచి నాన్నకి వచ్చింది. సరే అయ్యుండొచ్చు. అది అమ్మడం కుదరదు. పవర్ ఉంటుంది కదా. పవర్ లేదు చిన్నానా. ఏ? ఎందుకంటే ఆ ఆస్తి నాకు పుట్టబోయే బిడ్డ, ఐ మీన్ మీ యొక్క మనవడికో మనవరాలికో మా తాత ఆస్తి చెందాలి అని పత్రాల్లో రాశారు. ఏంటన్నయ్య గారు మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు? అవును, సత్య చెప్పేదంతా నిజమే. ఇదంతా పెళ్లికి ముందు మీరు అసలు ఏమీ చెప్పలేదు. సీను, మీరు పెళ్లికి ముందు దాని గురించి ఏమీ అడగలేదే. ఎందుకు పెళ్లికి ముందే ఇవన్నీ చెప్పాలి? అదేంటంటే అది అది నేను అది చెప్పేది. వదిలేయమ్మా. అతను క్యాజువల్ గా అన్నాడు, నువ్వు చెప్పు. అప్పుడైతే నలన్ సార్కి మనవరాలో మనవడు పుడితేనే ఆ ఆస్తి దక్కుతుందా?
అవును చెల్లెమ్మా, సత్యాకి పుట్టపోయే బిడ్డకు మాత్రమే ఆ ఆస్తి సొంతమవుతుంది. ఇది మా తాతల కాలంలో తీసుకున్న నిర్ణయం. నేనైతే ఏమీ చేయలేను. సారీ చెల్లెమ్మా. సరే అన్నయ్య గారు, మీరు బయలుదేరండి. మేం ఆలోచించి చెప్తాం. సరే, నేను వస్తాను చెల్లెమ్మా. నానా, నేను గేట్ వరకు వస్తాను. లేదమ్మా, పర్వాలేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నీ పాచిక పారలేదా చాముండేశ్వరి? దెబ్బతిన్న పులిలాగా అలాగే టెన్షన్గా ఉన్నావు. ఎంత ఆస్తి ఉన్నా కూడా తృప్తి లేదు నీకు. ఎదుటి వాళ్ళ ఆస్తిని కాజేయాలని ఆశపడుతున్నావు. నిన్ను ఎప్పుడు లొంగదీయాలా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. నిన్నెలా దెబ్బతీస్తానో చూస్తూ ఉండు. నువ్వే సిచ్యువేషన్ రెడీ చేసుకుని మరి నీ నోటితో నువ్వే చెడగొట్టుకుంటున్నావు. నెక్స్ట్ ఏంటంటే నీ నోటితోనే మమ్మల్ని హనీమూన్కి వెళ్ళమని చెప్పేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఏయ్ సత్య, ఏయ్ సత్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య మనసు నేను బాధ పెట్టాను అర్జున్. అత్తయ్య ఆశగా చాముండేశ్వరి ఇన్స్టిట్యూట్ కట్టడానికి నాన్నగారిని స్థలం అడిగారు. నాన్నగారికి కూడా ఆ 40 ఎకరాలు అత్తయ్య గారి పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వడం చాలా ఇష్టమే. కానీ నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే అమ్మ మొత్తం విషయం చెప్పేశారు. ఆవిడతో నేను మాట్లాడే వస్తున్నాను. అలాగా? అత్తయ్య చెప్పేశారా? స్థలం దక్కలేదని అత్తయ్య చాలా బాధపడ్డారా ఏంటి? అమ్మకి కొంచెం బాధగానే ఉంది. మా నాన్నకి కూడా చాలా బాధగానే ఉంది. ఇప్పుడు ఫోన్లో నాతో మాట్లాడారు. అత్తయ్య కోరుకున్నట్టుగా ఆవిడకి ఆ స్థలం ఇవ్వాలనుందన్నారు.